నేషనల్ ధోబీ మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడిని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఈ రోజున మరి 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చినప్పటికీ రజకులకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేదు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అనేక మంది ముఖ్యమంత్రులను, కేంద్ర మంత్రులను కలవటం, వారికి మా యొక్క విన్నపాలు ఇవ్వటం, వినటం వదిలేస్తూ ఉన్నారు. మరి ఏది కూడా ఫలప్రదంగా లేదు. అందుకోసమే మరి శ్రీవారి పాదాల నుంచి అమ్మవారి సన్నిధి వరకు, తిరుపతి నుంచి విజయవాడ వరకు ఈ పాదయాత్ర చేపట్టి ఉన్నాం. 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తరువాత మరి స్వతంత్రం యొక్క ఫలాలు అందక స్వేచ్ఛ లేక బానిసత్వంలో ఉన్నాం. రాజకీయ ఫలాలు అందక ఈ రోజుకు కూడా 5% ఉన్నటువంటి రజకులు 75 సంవత్సరాల్లో ఒక్కళ్ళు కూడా మరి ఎమ్మెల్యే కాలేదంటే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఆర్థిక పరంగా ఎటువంటి ఎదుగుదల లేదు. అదేవిధంగా విద్యాపరంగా కనీసం ఒక IAS IPS ఎవరూ కూడా లేనటువంటి పరిస్థితి. వీటన్నిటికీ మా యొక్క వెనకబాటుతనం, దానిని ప్రభుత్వాలు గుర్తించకుండా 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగాను, మరి 11 రాష్ట్రాల్లో బీసీలుగా ఉన్నాము. దేశమంతా కూడా మోడీ గారి ప్రభుత్వంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, 1 నేషన్ 1 క్యాస్ట్ 1 రిజర్వేషన్. అందరూ ఒకే దేశంలో ఉండి ఒకే వృత్తి చేస్తున్నప్పుడు ఈ రకరకాల రిజర్వేషన్లు ఎందుకు అని చెప్పేసి మేము నిలదీస్తూ ఉన్నాం. దేశ రాజధాని ఢిల్లీలో ఎస్సీలో ఉన్నాం. మరి అటువంటిది అంతకంటే ఉన్నతమైన ప్రమాణాలు ఎక్కడా లేవు. కాబట్టి ఇక్కడ బీసీలుగా ఉంటాం, అక్కడ ఎస్సీలుగా ఉంటాం కరెక్ట్ కాదని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాలన్నింటినీ నిలదీస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 6 ప్రాంతీయ పార్టీలు కానివ్వండి, అదేవిధంగా 2 జాతీయ పార్టీలు, వీటన్నిటికీ కూడా మా పాదయాత్ర తర్వాత రజకులను ఎస్సీల్లో చేర్చాలి, 50 సంవత్సరాలకు పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా మరి ఈ వృత్తి యొక్క చేసుకునే చెరువులు కానీ, ధోబీ ఘాట్లలో కానీ ఎక్కువ ఆక్రమణలకు గురవుతున్నాయి. కాబట్టి వాటికి స్థానిక రజక వృత్తి నాయకులందరికీ కూడా వాటి మీద శాశ్వత హక్కులు కల్పించాలనేటటువంటి ముఖ్య డిమాండ్లతోటి ఈ పాదయాత్ర చేస్తూ ఉన్నాం. ఇటీవలే సెంట్రల్ మినిస్టర్ని కలిసి మరి ఒక 3 IPS ఆఫీసర్లతోటి ఈ యొక్క సమావేశం చేయడం జరిగింది. ఆ యొక్క నివేదికలన్నీ కూడా ప్రధానమంత్రి గారి టేబుల్ మీద ఉన్నాయి. దీనిని ఈ టైంలో కొంచెం ఉధృతం చేసి 11 రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీసీ రజకులందరి చేత కూడా ఢిల్లీ జంతర్ మంతర్లో ఇప్పటికే 2 సార్లు సమావేశాలు పెట్టి ఉన్నాం. త్వరలో మరి అమిత్ షా గారి అపాయింట్మెంటు నెక్స్ట్ మంత్లో మాకు అవుతా ఉంది. అక్కడ కూడా ఆయన దృష్టికి సమస్యలు తీసుకెళ్తున్నాం. స్థానిక ఉన్న నాయకులు కూడా ఏ పార్టీలు అధికారంలోకి వచ్చినా మీ ముందు మేనిఫెస్టోలో రజకులను ఎస్సీలో చేరుస్తాం, రిజల్యూషన్ మేము పాస్ చేసి సెంటర్కు పంపిస్తామని చెప్పని పార్టీలు మేనిఫెస్టోలో పెట్టకపోతే వారి పట్ల రజకులందరూ కూడా వ్యతిరేకంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ సంఘీభావానికి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నాయకులందరికీ కూడా మా రజక సంఘం యొక్క కుటుంబ పెద్దల తరపున, అందరి తరపున, రాష్ట్రంలో ఉన్న రజకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మా బీసీ సంఘ అధ్యక్షులు అట్లాగే మా దేవరాల సుబ్రహ్మణ్యం అంకులు కూడా, రాము గారు బీసీ సేవా సమితి నుంచి రాము గారు కూడా, తాళూరు రాము గారు, వీళ్ళందరూ కూడా మొత్తం అందరూ కలిసికట్టుగా ఈరోజు రజకుల సమస్యలకి వీళ్ళందరూ కూడా మద్దతు తెలియజేయటం, వీళ్ళందరికీ పేరు పేరున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అన్నగారి పాదయాత్ర సవ్యంగా జరిగి మా సమస్యలు ప్రభుత్వాల దృష్టికి పోవాలని, ప్రభుత్వాలు తక్షణం స్పందించి మా సమస్యలపై వారి యొక్క నిర్ణయాలు కూడా తక్షణం తెలియజేయాలని కూడా తెలియజేసుకుంటున్నాం. మా ఏపీబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్న నాగమల్లేశ్వరరావు గారు ఈరోజు మన తిరుమల వెంకటేశ్వర స్వామి పాద పద్మాల దగ్గర నుంచి విజయవాడ కనకదుర్గమ్మ పాదాల వరకు ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక బీసీ బిడ్డగా ఉన్నవారు, కానీ ఈరోజు ఒక రజక కుటుంబానికి సంబంధించి ఆయన బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ సంఘాలకు రావడం జరిగింది. రజకుల యొక్క హక్కులు, వాళ్ళ యొక్క బాధలు, బీసీలో వాళ్ళు పడేటువంటి ఇబ్బందులు, ప్రభుత్వం ఉన్న పోరాట పట్టుమగా ఈరోజు పాదయాత్ర వచ్చే సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ పెద్దలందరికీ, శ్రీహరి గారికి, సోమయ్య గారికి, కోటయ్య గారికి, రాము గారికి, ఇప్పుడే మాట్లాడేటువంటి మా చెరువులు పద్మ గారికి, ఇతర సోదరి మనులందరికీ, ఇక్కడికి ఇచ్చేసిన బీసీలందరూ కూడా ఈ పట్టికలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇప్పటికే
బీసీలో కల్లా ముఖ్యంగా ఎక్కువ బాధపడి ఎక్కువ చాకరీ చేసి ఎవరు చేయనటువంటి కష్టం చేసేటువంటి కులం ఏదంటే రజక కులం. ఆ కులాన్ని ఇప్పుడు దాకా కూడా ప్రభుత్వం గమనించలేదంటే దానికి వాళ్ళు చాలా సిగ్గుపడాలి. మనకి కావాల్సిన కోరికలే కాకుండా వాళ్ళు లేదే ఒక్కరోజు వేసామని కూడా బయలుదేరలేదు. అంతలా చాకరీ చేసేటువంటి కులాన్ని వీరైతేమి రజకులైతేమి నాయ బ్రాహ్మణులైతేమి ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడంచో పోరాడుతుంది. ఈనాడు ఇదిగో వస్తామని రేపు ఒక ఆయన దిగిపోయే ముందు నేను చేస్తానని ఈ మాటలతోనే ప్రభుత్వాలు మోసపూర్తి మాటలతో సరిపెడుతున్నారే కానీ ఈనాటికి కూడా చేయలేదు. బీసీలంతా మేము ఏకమే, కులాలు ఏవైనా కూడా అందరం బీసీలనే గట్టిగా నాగమల్లేశ్వర గారి పద్ధతిగా పాదయాత్రలో పాల్గొని ప్రభుత్వం మీద పోరాడే దాంట్లో మేము కూడా బీసీలు అందరం ఒక కులమని కాకుండా అన్ని కులాలు బీసీలు అందరం కూడా కలిసి పోరాడతాం. మరొకసారి ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బీసీ సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ నెల్లూరుకి విచ్చేసినటువంటి అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారికి ఒక ఎస్టీ బీసీ మైనారిటీ తరఫున ప్రజా సంఘాల తరఫున అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాము. ఏదైతే తిరుపతి నుంచి విజయవాడకి అమ్మవారి పాదాల వత్తంత వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు చేస్తున్నటువంటి పాదయాత్ర రజకుల్ని ఎస్సీ జాబితాలో కలిపే విధంగా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలవపరిచే విధంగా ఏదైతే మనకి వచ్చే ఎన్నికల్లో 3-4 నెలల ముందే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పార్టీలు గుర్తించి రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్చే విధంగాను, అదేవిధంగా ఏదైతే రజకులు వెనకబడి ఉన్నారో వీళ్ళకి రాజ్యాధికారం కంపల్సరీగా రావాలని చెప్పి ఇదే విధంగా మన నెల్లూరు జిల్లాలోనే అన్ని సంఘాలు కలిపి మా నాగమల్లేశ్వరరావు గారికి ఇక్కడ విచ్చేసినందువరకు బీసీ సంక్షేమ సంఘం తరఫున మా పల్లమాల శ్రీహరి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాలు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా అన్ని సంఘాలకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారం.